దాని దగ్గర పోతే పొడిచిది అది. అడిపోదు రోజు రేపు ఆడిద్దాంలే. కబడ్డీలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. చాలామంది ధీరా వీడియోలు చూసి ధీరా పాలు మానిన తర్వాత మాకు అమ్మేయండి, అలానే ధీరా వాళ్ళ అమ్మని మేము కొనుక్కుంటాము, ఇంకొంతమంది మా గోశాలలో మేము పెంచుకుంటామని చాలామంది కామెంట్స్ చేయడంతో నేను రీసెంట్గా ధీరాని అమ్ముతారా లేదా, అమ్మే రైట్స్ ఎవరికి ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఆ వీడియోని చూసి ధీరాని ఇమీడియట్గా ఇప్పుడే అమ్మేస్తున్నాం అని చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొంత ఫీల్ అయిన సంఘటనలు అయితే ఉన్నాయి. దయచేసి మీరు అలా అనుకోకండి. ధీరాని మేము చాలా మంచిగా పెంచుకుంటున్నాము, మా బాబాయ్ గారు చాలా చక్కగా చూసుకుంటున్నారు. యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే ధీరాకి ఇంకొక 6-7 మంత్స్లో ఒక బుజ్జి తమ్ముడు లేదా చెల్లి పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ధీరా పాలు మానిన తర్వాత మా కమిటీ మెంబర్స్, దేవాలయం కమిటీ మెంబర్స్, అలానే ధీరాని సంరక్షించే మా బాబాయ్ గారు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. సో ఈ దేవాలయంలోనే పెంచాలి అని అనుకున్నప్పుడు ధీరాని అమ్మే స్కోప్ అయితే అస్సలు లేదు. నెక్స్ట్ ఒకవేళ మనకి పోషణ భారంగా ఉన్నప్పుడు ఇంకొక దూడ వస్తుంది కాబట్టి ఆ దూడను కూడా చూసుకోవడానికి మనకి ఇబ్బందికరంగా మారినప్పుడు మనకంటే బాగా ధీరాని చూసుకునే వాళ్ళకి, గోశాలకి లేదా దేవాలయానికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను. చాలామంది దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దయచేసి మీరు బాధపడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ధీరాని తల్లి నుండి దూరం చేయడం అనేది అది ఇంపాసిబుల్ అన్నమాట. సో మాకు హార్ట్ ఉంటుంది, తల్లిని దూడని వేరు చేయాలని మాకు ఎప్పుడూ ఉండదు. మన పరిస్థితులను బట్టి మనకంటే బాగా చూసుకునే వాళ్ళకి లేదా మా ఊరి వాళ్ళకి ధీరాని ఇచ్చే స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. మీరు మిస్అండర్స్టాండింగ్ మాత్రం చేసుకోవద్దు. అలానే ప్రజెంట్ నేను విట్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. ఈ యూనివర్సిటీ ఏపీ సెక్రటరేట్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మా యూనివర్సిటీకి సండే, మండే హాలిడేస్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ వీక్ నేను మా ఊరికి వెళ్తాను. ఊరికి వెళ్ళినప్పుడు ధీరా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ ఒక హ్యాపీయెస్ట్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు కూడా ధీరాని చూడాలి అని అనుకున్న వాళ్ళు ఈ సాటర్డే లేదా సండే ప్లాన్ చేసుకోండి, లేదా మండే కూడా ప్లాన్ చేసుకోండి. నేను మా ఊరు వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా ధీరాని చూసే అవకాశం అయితే కల్పిస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ వాళ్ళు, మాది గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాగా పేరు మార్చారు. గురజాల మండలం గంగవరం గ్రామంలో ధీరా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని గోశాలలో ధీరా ఉంటుందన్నమాట. మీరు ధీరాని చూడాలి అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో మీరు మీ ఇంట్రెస్ట్ని చెప్పండి. అలానే మీ ఫోన్ నెంబర్ కూడా నాకు పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా వచ్చి ధీరాని చూసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో దగ్గరలోనే అమరలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది, కృష్ణానది ఒడ్డున. చక్కగా మా ఊరు రావడానికి మాచర్ల ట్రైన్ ఎక్కితే మీరు గురజాల్లో దిగితే మా ఊరు వచ్చేయచ్చు. లేదు మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా బైక్ తీసుకొని మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తాను. సో ధీరాని చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం అండి. మీరు రండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. ధీరాని అయితే అమ్మే పరిస్థితి మ్యాక్సిమం మీ కామెంట్స్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది. సో అమ్మకుండా ఉంటేనే 100/100 మంచిది అని అనిపించింది. మీ విలువైన సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ప్రతిదీ చూస్తున్నాను. మీరు నాకు టైంను బేస్ చేసుకొని మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు టైం లేనప్పుడు మాత్రం నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అయ్యేంత వరకు మీరు నాకు సపోర్ట్ చేయండి.
నేను దేశానికి, సమాజానికి, రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టుకున్నా. యాక్చువల్గా నా లక్ష్యం 1,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసమే ఈ ఛానల్ పెట్టుకున్నాను. కానీ రైతులు చాలామంది సంత వీడియోలు తీయండి అని అనడంతో నాకు టైం లేక నేను మొక్కలు నాటే కార్యక్రమం చేయలేకపోతున్నాను. యాక్చువల్గా మూగజీవుల కోసం, పక్షుల కోసం నేను మొక్కలు పెంచి, పండ్ల చెట్లను పెంచి 1,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే మన ఛానల్ యొక్క లక్ష్యం. సో కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. అలానే ధీరాన్ని చూసే అవకాశాన్ని మీరు పొందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.